తెలీదు, గెటప్ ఏంటో తెలీదు, కానీ ఏం చేసినా ఎలా చేసినా స్టేజ్ పైకి వచ్చి మిమ్మల్ని పక్కగా నవ్విస్తామంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. ఏంటి సార్ ఈ సినిమా కోసం సెట్ వేయించారా? ఇది రాజుకో సెట్ కాదురా, నిజంగా రాజుకోటే. రాజుని చూస్తావా? వస్తున్నాడు చూడు. రాజాతి రాజ రాజ మార్తాండ మార్తాండకే వెంకటేశ బహుపరాక్ పటాస్ ప్రకాష్ ఊసి పడేసిన పవన్ పరాక్. ఈ స్కిట్ చిరాక్, నా పేరు కిరాక్, అందరికి క్రాక్. వాళ్ళ కర్మగాలి పెట్టుకున్నారా నిన్ను? మహామంత్రి యువరాజా, రాజ్యంలోని ప్రజలందరూ ఎలా ఉన్నారు? డెంగీ వచ్చి భయపడుతున్నారండి. దేని వల్ల వస్తుంది అది? ఇది దోమ కొట్టడం వల్ల వస్తుందండి. మరి నాకెందుకు రాలేదు? ఆ దోమలు మిమ్మల్ని కొట్టి దోమలకు వచ్చి దోమలు ఆలు కొడుతుంది సార్. ఇదేంది మహామంత్రి? ఇది యుద్ధం చేసే ముందు శంఖ ఊతాం కదండి, నాకు అర్థమైంది. అంతే అండి. నాకు అర్థం కదా ఏంది మహామంత్రి? మీరు ఎలాంటి లోపల యువరాజు గారు వెయిట్ చేస్తున్నారు. ఎవరు సార్ అతను? యాక్చువల్లీ కోట రాజు ఇతనే. ఈ రాజుల పాలన పోయిన సంగతి మర్చిపోయి ఇంకా పిచ్చోడు అయిపోయి రాజులా బిహేవ్ చేస్తుంటాడు. ఆడు మన షూటింగ్ చేయడం మధ్య మధ్య వచ్చినప్పుడు మన మహామంత్రి లాగా నువ్వు సేనాధిపతిలా బిహేవ్ చేసావు అనుకో, వాడు హ్యాపీ ఫీల్ అవుతాడు, మనం షూటింగ్ చేసుకోవచ్చు. ఓహో, మీరు ఇలా మేనేజ్ చేశారా? కొంచెం క్రాక్ ఉంది అంతే, అడిగేం కాదు. ఆడు వచ్చిన కొంచెం ఆ కత్తి పట్టుకుని మహాభటుల్లా ఉండాలి. అదేనా మన హీరో ఇంకా రాలేదా? ఏంటి ఎవరు ఆర్టిస్టులు రాలా? జూనియర్ ఆర్టిస్టులు లేరు, ఎవరు లేరేంటి? యాక్చువల్ షూటింగ్ 7 గంటలకండి, ఇప్పుడు 10 అయింది కదా, మీరు లేట్ గా వచ్చారు. అవును. హీరో బొక్క ఆడికి ఎంత ఉంటాం మాకెంత ఉందని చెప్పి అందరూ వెళ్ళిపోయారండి. మధ్యాహ్నంకి నాకు చికెన్ రైస్ బౌల్, గ్రిల్డ్ ఫిష్, ఒక పైనాపిల్ జ్యూస్, రెడ్ బుల్. మధ్యాహ్నం భోజనం కూడా క్యాన్సిల్ చేశారు, మీకు లేట్ గా వచ్చారండి. టోకెన్ ఇచ్చారు, ప్లేట్ అట్టుకెళ్ళాలి. సరే ఒక బూస్ట్ తెప్పించండి. నాకు బూస్ట్. నాకు బూస్ట్ అన్న. బూస్ట్ కూడా తీస్తారు సార్ మీకు. ఏంటి అన్ని తీసేస్తారా? థ్యాంక్ యూ సో మచ్. మీకు చైర్ కూడా తీసిమని చెప్పారు. వేసిన వేషాలకి అంతా మీరు హీరో అనుకోవచ్చు సార్, కమిడియన్ అనుకోవాలి. ఏంటి ఇక్కడ కోటలో ప్లాన్ చేశారు షూటింగ్? ఇంటర్వెల్ తర్వాత సడన్ ట్విస్ట్ రివీల్ చేస్తే మీరే రాజ్కోట్ లో పెద్ద రాజు మాట. ఫస్ట్ హాఫ్ లో మీరు అంతా కోట మంది అడుక్కుంటారు సార్. క్లారిటీ చెప్పాడు. ఫస్ట్ హాఫ్ లో నేను అడుక్కునేవాడు అంటే నా ఫ్యాన్స్ ఒప్పుకుంటారో లేదో? లేదు, మీ ఫ్యాన్స్ రికమెండేషన్ చేస్తున్నాడు. ఫ్యాన్స్ కోరుకుంటున్నారు మిమ్మల్ని అడుక్కున్న వాళ్ళు చూద్దామని. ఫ్యాన్స్ కోరుకున్నారు. లెటర్ కూడా రాశారు సార్, మా హీరోని ఒకసారి అడుక్కున్న వాళ్ళు చూడాలని అనుకోండి. ఏంటి మీకు లెటర్? ఇదేం లెటర్ మీద ఏం లేదు? వాడు చదువుకోలేదండి. హీరోని ప్రవేశపెట్టండి. హలో సార్, గుడ్ మార్నింగ్. హీరోయిన్ హీరోయిన్ కొంచెం హైట్ తక్కువ ఉందా? అమ్మాయి కూడా అదే చెప్పిందండి. ఏమని? హీరో కొంచెం కలర్ తక్కువ ఉన్నాడని. అమ్మాయి ఫేస్ లో కూడా ఏదో లోపం ఉన్నట్టు. అమ్మాయి కూడా అదే అడిగిందండి, ఏంటి హీరో ఫేస్ ఎక్కడ ఉందని. అరే ఎక్కువ అడక్కరా, అన్ని రివర్స్ నీకే వస్తాయి. హలో, ఏంటి ఏంది మరి ఇప్పుడు? సరే సరే సరే, జాగ్రత్త జాగ్రత్త. డబ్బులు ఎంత కావాలంటే ఫోన్ చేయండి. ఏమేంటి సార్? మన సినిమాలోని 2 లిప్ బ్లాక్లు ఉన్నాయి కదా, మన సినిమా 2 లిప్ లాక్లు ఉన్నాయి. అవి తీసేయండి. తీసేయడం ఏంటి సార్, మీకు ఇష్టం కదా అవి? తీసేయండి, వద్దు ఇప్పుడు చెప్తున్నా. ఎందుకు తీసిమన్నారు? లాస్ట్ సినిమా చేశా కదా. మీరు లాస్ట్ సినిమా చేశారు? అవును, క్లైమాక్స్ లోని హీరోయిన్ కి 2 లిప్ బ్లాక్లు ఇవ్వాలి కదా. ఇచ్చారు. ఆ అమ్మాయి కదా సెప్టిక్ అయిందండి మూతికి, హాస్పిటల్. ఇటు మొత్తం తుప్పటి వేడనమాట. డాడీ ఆ విషయం చెప్పలేదు కదా, హీరోయిన్ వస్తారండి. ఈ రాజ్కోట్ లో రాజు ఉన్నాడండి. Okay. అంటే రాజు అంటే రాజు కాదు, అడు కొంచెం పిచ్చి రాజు అనమాట. మనకి ఇలాంటి లొకేషన్ ₹1,00,00,000 పెట్టినా దొరకదు, అందుకే రాజ్కోట్ లో పెట్టాను. వాడు వచ్చినప్పుడు కొంచెం వాడు రాజులా బిహేవ్ చేస్తే మనం కొంచెం సేనాధిపతిలా వీటిలో బిహేవ్ చేస్తే సరిపోతుంది. మనం షూటింగ్ చేసుకోవచ్చు హ్యాపీగా. పర్లేదా? చేయొచ్చా? ఏం ప్రాబ్లం లేదు. కొంచెం మేనేజ్ చేయండి సార్, మన షూటింగ్ బాగా రావాలి. చింపేస్తాను. నాకు తెలుసు కదా, మీరు అన్ని చింపేస్తారు. యాక్షన్. రాజాతి రాజ రాజ మార్తాండ మార్తాండకే వెంకటేశ బహుపరాక్ పటాస్ ప్రకాష్ ఊసి పడేసిన పవన్ పరాక్. నాకు ఇప్పుడు గుర్రం మీద స్వారీ చేయాలనుంది. మహారాజ్ ఇప్పుడు అర్జెంట్ గా గుర్రం అంటే మనం గుర్రం కావాలి. ఏంటండి ఇప్పుడు గుర్రం అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మీరే గుర్రం ఇప్పుడు. నేను గుర్రమా? రాజుగారు గుర్రం రెడీ. బహు నల్లగా ఉన్నది. ఇది స్నానం చేయలేదులేండి. చాలు బాగా అలిసిపోయింది, గుర్రం వదిలేండి సార్.
మహామంత్రి ఆ. గుర్రపు స్వారీ గుద్దినట్లుగా ఉన్నది ఆ. నాకు నెక్స్ట్ వద్దినట్లుగా ఏనుగు స్వారీ కావాలి అంబారీష్ ఏనుగా ఆ. గుర్రం అంటే నేను మేనేజ్ చేశా ఆ. ఈయనకి ఎవడు మేనేజ్ ఎవరు చేస్తా నువ్వే చేస్తావు ఇంకో సార్ మహారాజా ఏనుగు రెడీ ఏం కావాలి నాకు బాహుబలిలో ఆ. తొండము ఎత్తిన తర్వాత 90% ఇక్కడ నిలబడతాను కదా అలాంటి వైవిధ్యం ప్రణాళిక కావాలి ఇప్పుడు ఈ ఏనుగు తొండం లేదు సార్ తొండం ఎందుకు లేదు ఈ బ్రష్ చేసాడు అడ్డవుతుందని తీయించేసామండి రాజాది రాజా రాజ మాతాండ మాతాడిగా వెంకటేశ బహుపరాక్ పటాస్ ప్రకాశ్ ఊసి పడేసిన పాల్పరాక్ సార్ ఆడు వెళ్ళిపోయాడు కాబట్టి ఏం రాడు. చేయాలో చెప్పండి సార్ ఇప్పుడు ఏం లేదు సార్ చేతులు పట్టుకొని బాధపడండి ఓకేనా సార్ సార్ ఇప్పుడు ఆయన చేతులు పట్టుకుంటే నాకు సెప్టిక్ అవ్వదు కదా మీరేం ఫీల్ అవ్వద్దు నేను చూసుకుంటాను చేతులు పట్టు సెప్టిక్ ఏం అవదమ్మా ముద్దు పెట్టుకొని చూసుకో జాగ్రత్త ఓకేనా రెడీ సార్ యాక్షన్ రాజాది రాజా వీడేంటి ఈ అమ్మాయి చేయి పట్టుకున్నాడు అంటే ఎవరు చేయి ఎందుకు పట్టుకున్నావు చేతులు మొత్తం నరికాయి సార్ మీరేంటి సార్ కత్తి తీసి చేతులు నరికేస్తారు ఏంటి ఏం లేదు అత్తి చెప్తా చేతులు లోపల పెట్టి చెప్తా మహారాజా ఆ. నరికేసా సూపర్ థ్యాంక్ యూ సార్ వచ్చి నాకు సేవలు చేసుకో ఏంటి ఈ సేవ మీ సేవ రెండు చేసుకో ఒక మంచి డాన్స్ ఆ పాట ఏంటి కోసం సుఖించు మిస్ జైకు ఏ జాన్సు నీ ఇష్టం వారించు ఓ స్నేహం మంత్రం జపించు నీ మహామంత్రి బాగా సెలవిచ్చారు అప్పుడే వస్తాను మీరు వెళ్ళండి మహారాణి గారు వెయిట్ చేస్తున్నారు వెళ్ళండి ఇగో, సార్. ఇదన్నీ అవ్వదు కానీ ఆ లాస్ట్ హగ్గింగ్ సీన్ ఉంది కదా ఆ. కొంచెం దూరం కూడా హగ్ చేసుకో మళ్ళీ సెప్టిక్ అవుద్ది ఒక హగ్ సీన్ చేసుకుని వెళ్ళిపోతాం సార్ లాస్ట్ అలాగే అండి ఓకే. ఇప్పుడు కోటలో రాజు ఒక్కడ ఉన్నాడు రాని లేదా ఆ రాజు రాణి కూడా ఆడే చంపేశాడు ఎలా చంపేశాడు సార్ ఒకరోజు ఇద్దరు మళ్ళీ ఖాళీ ఉన్న డ్రామా వేశారు ఆ. అదేమో బందిపోటు గెటప్ రాణికి ఇచ్చాడు ఆ. ఈ రాజు గెటప్ వేసాడు ఆ. బందిపోటు అనుకుని కసక్కని వేసాడు ఆవిడకి ఆవిడ చెప్పచ్చు కదా అంతా నాటకం అని ఇదంతా నాటకం నాటకం అంటే నాదర నాటకాలు ఆడదని చెప్పి ఇంకోటి వేసేసాడు ఇది లాస్ట్ సీన్ యాక్షన్ చెప్పని గట్టి హక్ చేసుకోండి ఓకేనా ఓకే యాక్షన్ నువ్వు ఎవరాన్ని హక్ చేసుకుంటావా ఐ మీన్ ఉద్యానవనంలో ఉసురితో పోతావు నాగ్ బాబు సార్ ఎలా అనిపించింది ఈ స్కిట్ మీకు సూపర్ వెరీ గుడ్